పోలీస్ వాళ్ళు కూడా చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట ప్రకారంగా శిక్షించాలి అనేటువంటి ఒక జడ్మెంట్ ఇచ్చిన ఇవే సుప్రీంకోర్టు. ఇవాళ వాళ్ళు జరిగిపోతే అసలు ఎన్కౌంటర్ జరుగుతుందని సుప్రీంకోర్టు కేసేస్తే ఏదో శాంతి చర్చలు అని అంటున్నారు కదా, చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ఆ కేసే లేదు. ఆ సుప్రీంకోర్టు జరిపోయి ఇట్లా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, దాన్ని ఒకసారి చూడండి అంటే లేదా శాంతి చర్చలు అని ఏదో జరుగుతోంది, చూద్దాం ఆ ప్రయత్నం ఏం జరుగుతుందో అని అన్నారు. కానీ నిజంగానే మరి దీని మీద మనం చూడాలి, దీన్ని సీరియస్ గా మనం పరిశీలించాలని అనలేదు. దాదాపు 4-5 దశాబ్దాలుగా పనిచేసిన వాడుగా, అలాగే విశ్వవిద్యాలయంలో మానవ హక్కుల బోధన వాడుగా, ఇవాళ పరిస్థితి దేశంలో మేము చెప్పిన చదువుగా మేము చేసిన ఉద్యమం కానీ అవన్నీ ఏమయ్యాయి అనేటువంటి ఒక దశలో మనం ఉన్నాం. బాధిత కుటుంబాలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో, నాకెప్పుడు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఏమిటంటే ఇంత స్వార్థపూరితమైన సమాజంలో ఏ స్వార్థం లేకుండా, పేరు లేకుండా, ఊరు లేకుండా దశాబ్దాల కాలము ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి పరిస్థితిలో మనుషులు త్యాగాలు చేయడం అనేది, మనిషి అనేవాడు మానవత్వం మీద విశ్వాసం ఎంత అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇతరుల కొరకని, ప్రాణాలు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రాణాలు ఇస్తున్నారు అనేటువంటి ధైర్యంలో నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించినా చాలా ఆశ్చర్యం. ఇట్లా వీళ్ళు అలా వెళ్ళారు, ఇంతకాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్న గమ్యం కూడా దగ్గర లేదు. మేము శాంతి చర్చల సందర్భంలో కానీ, కిడ్నాప్ సందర్భంలో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదో సుదీర్ఘమైన దాంట్లో ఎప్పుడో మానవ సమాజం మారు, తప్పకుండా మానవ సమాజం మారు, మా జీవిత కాలంలో మారుతుందని మేము అనుకోవడం లేదు, మీ జీవిత కాలంలో మారుతుందనే నమ్మకం లేదు. ప్రాణాలు పోతాయని మీకు తెలుసు, గుర్తింపు లేదు, పేరు లేదు, మీరేం లేకుండా మనిషి అన్ని త్యాగం చేసి వెళ్ళడం అనే ఈ మానవ ప్రవృత్తి ఏదైతుందో ఇది మనుషులుగా జీవించడానికి, మనుషుల్లో ఉండే మానవత్వానికి ఒక పరాకాష్ట ఉంటుంది అనే విషయం ఏదైతుందో బాధిత కుటుంబాలను మీకు వ్యక్తిగతంగా నాకుండే ఆలోచన కానీ, లేదా ఈ త్యాగాలు చేస్తున్న వాళ్ళ పట్ల ఉండే గౌరవం కానీ మీతో పంచుకోవడం కూడా నాకు ఒక అనుభవం. కానీ ఇవాళ ఆపరేషన్ కగార్ తర్వాత మానవ హక్కులు, న్యాయ వ్యవస్థ, ప్రమాణాలు, రాజ్యాంగము ఇవన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఆపరేషన్ కగార్ జరగడం ఏదైతుందో, ఎందుకు సమాజంలో మనుషుల్ని రోజు 30 మంది చంపారు, 20 మంది చంపారు, సమాజంలో స్పందన లేకపోవడం. మీకు ప్రమాదం ఎక్కడ అంటే పోలీసులు ఎలా ఉన్నారు, జైళ్ళు ఎలా ఉన్నాయి, జాబాలు చెప్పారు జైళ్ళు ఎలా ఉంటాయి, జైలర్స్ కూడా లెక్చర్లు ఇచ్చారు ఒక కాలంలో. జైలర్లకి, ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, వైస్ ఛాన్సలర్కి, దేశంలో ఉండే అందరికీ నేను ఉపన్యాసాలు ఇచ్చాను మానవ హక్కుల మీద, నక్సలైట్ ఉద్యమం మీద. గత 12 ఏళ్ళుగా మమ్మల్ని పిలవడం మానేశారు. ఎవరైనా పిలిచినా లాస్ట్ మినిట్లో అవి క్యాన్సిల్ చేస్తున్నారు. ఇక ఉపన్యాసాలు వినొద్దని, ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం వద్దాం చాలని పిలిచిన వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో సార్ ఏదో ఇబ్బంది కలిగిన సార్ అని అంటున్నారు. కానీ గత 12 ఏళ్ళుగా విశ్వవిద్యాలయాలు కూడా పిలవడానికి భయపడుతున్నాయి. ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు, ఒక భయానకమైన వాతావరణం. ఇది కేవలం ఆపరేషన్ కగార్కు సంబంధించినే కాదు, దేశవ్యాప్తంగా ఒక భయం. మేము శాంతి చర్చల కొరకని ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మరొక ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేశాం. మేము ఢిల్లీలో ఒక మీటింగు పెట్టుకొని PUCL ఆధ్వర్యంలో చాలా సంఘాలు వచ్చాయి, 30 సంఘాలు, 40-50 మంది వచ్చారు. నా పేరు మీదే ప్రధానమంత్రికి, తర్వాత రాష్ట్రపతికి, హోమ్ మినిస్టర్ గారికి లెటర్ పంపించాం. మీరు ఒక ప్రయత్నం చేయండి, శాంతి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏ కారణాలు చెప్తున్నారు ఆలోచించండి. ఈ ప్రాణ నష్టం లేకుండా మనం ఏదైనా ప్రయత్నం చేద్దాం అని మేము ఒకరోజు కలిసాం. మర్నాడు 8-9 మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు మా మీటింగ్లో వచ్చిన వాళ్ళని పట్టుకెళ్ళి బట్టలు ఇప్పి కొట్టి విపరీతంగా టార్చర్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్లు చేసి వీళ్ళని చాలా దయనీయమైన పరిస్థితిలో తల్లిదండ్రులకి ఇచ్చి, మీ పిల్లలు ఎటువంటి పనులు చేస్తున్నారు కనుక మళ్ళీ ఇటువంటి పనులు చేయకూడదని చెప్పండి అని తల్లిదండ్రులకి ఇచ్చారు. దాంతో
మా శాంతి చర్చల ప్రయత్నం ఏదో అది మధ్యలోనే సంస్థలన్నీ కూడా ఇలా విద్యార్థులను తీసుకెళ్లారు. చాలా విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ అంతా భయపడిపోయింది. ఈ భయానక అంటే శాంతి చర్చలే కదా ప్రయత్నం చేస్తున్నది. మరి శాంతి చర్చలు అవసరమా లేదా అని ఒక చర్చ జరపొచ్చు. శాంతి చర్చలో మీరు జరిగేసిన లేకపోతే ఎందుకు జరపరో చెప్పొచ్చు. కానీ వాళ్ళ జవాబు డైలాగ్ కాదు, అంటే మనతో మాట్లాడడం కాదు. ఎవడు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ మీద ఒక భయానకమైనటువంటి నిర్బంధం ఉపయోగించి మొత్తం సమాజాన్ని భయపెట్టడం. ఈ భయపెట్టడం ఏదో మన సమాజంలో కూడా మేము ఊహించినట్లుగా, ఎందుకంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పౌరాత్మ సంఘంలో మేము 6 మంది మా కార్యకర్తలను కోల్పోయాం, మా నాయకులను కోల్పోయాం. అయినా కూడా సమాజంలో ఒక చర్చ ఉండేది, ఒక సంభాషణ, ప్రభుత్వంతో సంభాషణ. కానీ ఇవాళ మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అసలు మాట్లాడతామంటే కూడా అది తప్పుగా భావించి వీళ్ళంతా నక్సల్స్, అర్బన్ నక్సల్ ముద్రలు వేసి అదే పరిస్థితి. కానీ ఒక నాగరిక సమాజంలో ఒక విప్లవోద్యమం జరుగుతున్నప్పుడు ఆ విప్లవోద్యమం ఎందుకున్నది, దాని కారణాలు ఏమిటి అనే దానికి ఒక చర్చ జరపండి అనేటువంటి సలహా ఇస్తే, సలహా ఇచ్చిన వాళ్ళం కూడా వాళ్ళ మీద కూడా చర్చ తీసుకుని ఆ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని టార్చర్ చేశారు. ఇది ఎక్కడ దాకా పోతుంది అనేటువంటి ఎంతో, ఇది ఆపరేషన్ కథకు సంబంధించినవి కాదు, ఇది మొత్తం సమాజానికి సంబంధించింది. భయకరమైనటువంటి సమాజంలో మనుషులు ఎట్లా బతుకుతారు, ఎక్కడ బతకపోతారో, ఎప్పుడు బతకపోతారో, ఏం చేస్తారో అనేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. సమాజము ఈ భయం నుంచి బయటపడి ఎట్లా, ఆ భయం నుంచి బయటపడ లేకపోతే ఆపరేషన్ కథ లాంటి ఏది జరిగినా దానికి బయట సమాజం నుంచి మద్దతు లేకుండా, బయట సమాజ స్పందన లేకుండా, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేకుండా ఒకవేళ సమాజం అలా తయారైతే అది ఎంత అనాగరిక సమాజంగా ఉంటుంది, ఎంత అరాచకమైన సమాజంగా మారుతుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఇవాళ నిరంతరంగా చర్చించవలసిన అవసరం. ఇంకా తెలంగాణలో ఈ త్యాగాల వలన, పౌర హక్కుల ఉద్యమాల వలన మొత్తం ఇవాళ ఇంకా మాట్లాడుకోవాల్సినాం. దేశంలో ఏ ప్రాంతంలో కూడా మాట్లాడే ఇలాంటి సభ కూడా జరపడానికి వీలు లేదు. అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. తెలంగాణలో ఇంకా కొంత అది మిగిలింది. ఆపరేషన్ కగారు సందర్భంలో కూడా మనం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాం. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందల్లా మేము ఎన్కౌంటర్లు చెయ్యం, వాళ్ళు ఏదైనా యాక్షన్ చేస్తే చెప్తుంది, మా తరఫు నుంచి యాక్షన్ ఉండదు. ఎవరైనా సరెండర్ కాదలుచుకుంటే వాళ్ళని మేము చాలా సరెండర్ కావడానికి మాకు కావాల్సిన ఇచ్చేస్తాం, వాళ్ళని హెరాస్ చేయము, అది ఇదని ముఖ్యమంత్రి గారు. మేము ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసాం, మల్లికార్జున ఖర్గేని కలిసాం. రాహుల్ గాంధీ ఏమంటే మా వరకు మేము ఎన్కౌంటర్లు మేము సమర్థించాం, వాళ్ళు చేసిన కాలంలో వాళ్ళు 3 టైం ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అన్నాడు శాంతి చర్చలకు మేము సుముఖమే, ఆయన అన్నాడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది దానికి అంగీకరించబోయి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగింది కదా అని మల్లికార్జున ఖర్గే. మీరు అప్పుడు నష్టం జరిగిందే కాదు కదా, ఇప్పుడు జరగబోయే నష్టాన్ని గురించి ఆలోచించండి అని మేము చెప్తే, సరే మేము పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో మేము ఏదైనా చెప్తాం కానీ మా కాంగ్రెస్ పార్టీని ఒప్పించడం చాలా కష్టం అన్నారు. ఇది స్పష్టంగా వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు తర్వాత అధ్యక్షుడు కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అందరినీ మా వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం అన్నారు. కానీ మొత్తం మీద తెలంగాణ వరకు ఏదో ఒక ప్రయత్నం మనం చేశాము. ఆ ప్రయత్నం ఏం ఫలితం వచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తంగా ఇక్కడ వైలెన్స్ అనేది పెద్ద ఎత్తున, లేకపోతే ఒక కాలంలో మనం జరిగినంత వైలెన్స్ ఎక్కడ జరగలేదు. అధ్యక్షులు, మన పార్టీ నాయకులు, పార్టీ సెక్రటరీస్, సివిల్ లిబర్టీస్ వాళ్ళు, అంటే అక్కడి నుంచి పరిస్థితి ఇక్కడ కొంచెం మార్పు ఉంది. కానీ దేశవ్యాప్తంగా మాత్రం ఎక్కడ చూసినా భయం ఉంది. సరే ఈ భయం సమాజంలోనే ఉందంటే ఈ భయం న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఓ కాలంలో న్యాయ వ్యవస్థను విమర్శించాలంటే వెనక ముందు భయపడేవాడు. కంటెంప్ట్ కోర్టు అంటాడు ఇది అని. ఓసారి ఒక
జడ్మెంట్ ఇస్తే బాలగోపాల్ చాలా అన్హ్యాపీగా దాని మీద మీటింగ్ పెట్టాం. బాలగోపాల్ నిద్రం పోతున్నా బాలగోపాల్ న్యాయ వ్యవస్థని వాళ్ళ మనము డైరెక్ట్ గా విమర్శిద్దాం. ఇద్దరం కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అయినా 3 నెలలు జైల్లో వేస్తారు. ఇద్దరు జైలుకు పోయి మన ఇద్దరం జైలుకు పోయి అక్కడ ఏదన్నా పని చేద్దాం కలిసి అని బాలగోపాల్ మనం మాట్లాడదాం. ఆ రోజు డైరెక్ట్ అయిన జడ్జిలో పేరు తీసుకొని మాట్లాడవలసి, కనీసం అప్పటికే ఇంకా అస్వేచ్ఛ ఉంది. ఇవాళ న్యాయ వ్యవస్థ ఈ మధ్యన ఒక పెళ్లికి వెళితే చాలా మంది న్యాయమూర్తులు వచ్చారు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయన పక్క కూర్చుని అడిగిన, ఏం సార్ ఇట్లా న్యాయ వ్యవస్థ మీరు చీఫ్ జస్టిస్ ఉన్నారు అంటే, హరిగోపాల్ గారు మీ యూనివర్సిటీ బాగుందా, మీ యూనివర్సిటీ బాగా నడుస్తుందా అని అన్నాడు. మా యూనివర్సిటీ బాగా నడుస్తుందా అని అంటే, నేను సార్ మా యూనివర్సిటీ బాగా నడిస్తే మీ దగ్గరకు వస్తాం, మా యూనివర్సిటీలో సరిగా జరగలేదు, రూల్స్ లేవు, న్యాయం జరగడం లేదు, మీరు కూడా అట్లా తయారైతే జనం ఎక్కడ పోవాలి, ప్రజలు ఎక్కడ పోవాలి సార్ అన్నాడు. అంటే మేము కూడా సమాజంలో భాగమే కదా, మమ్మల్ని మీరు సమాజం భిన్నం చేసి మేమేదో డిఫరెంట్ వ్యక్తులమని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీరు అట్లా మీరు అనుకోవచ్చు, కానీ అది మేము కూడా సమాజంలో భాగమని. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ అలా న్యాయమూర్తులు సమాజంలో మేము భాగమే అనేదాకా వచ్చిన తర్వాత ఇక అది ఇప్పుడుండే గవర్నెన్స్ అంటే పాలన అనేది క్రైసిస్ లో పడిపోతుంది. జనానికి వ్యవస్థల మీద విశ్వాసం పోయిన తర్వాత అసలు ఈ వ్యవస్థలని ఎందుకు వచ్చినాయంటారు? ఈ వ్యవస్థలని నాగరికత పరిణామ క్రమంలో ప్రజల్లో తమ పట్ల ఒక విశ్వాసం కలిగించడానికి ఒక రాజ్యాంగము, ఆ రాజ్యాంగాన్ని చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ, భిన్నమైన సంస్థలు, స్వతంత్ర సంస్థలు, ఇవన్నీ నేను తెలివిలేక రాలేదు, వాడు అనుభవం నుంచి పెట్టుబడిదారి వ్యవస్థ పెట్టుకున్నది ఈ సంస్థలన్నీ. ఈ సంస్థల మీద ఉండే గౌరవమే పాలన మీద గౌరవం ఉంటుంది కనుక ప్రజలకు ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఒకసారి ప్రజలకు పోయిన తర్వాత సమాజంలో అరాచకత్వం వస్తుందా, లేక నిజంగానే విప్లవోద్యమం, ఒక స్వతంత్రమైన విప్లవోద్యమం వచ్చి సమాజం మాత్రం మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక అరాచక వ్యవస్థ రావడానికి అప్పుడు రాజకీయ ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. కానీ వాళ్ళ చరిత్ర తెలియకపోవడం వలన, సామాజిక అంటే అనుభవం తెలియదు, అంటే గతంలో ఏం జరిగిందో తెలియకపోవడం వలన అమెరికాలో సివిల్ వార్ జరిగింది, ఏమన్నా అంటే వాళ్ళు చంపడం మొదలు పెట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళని తప్పడం వాళ్ళని తప్పడం. ఆ సివిల్ వార్ నుంచి బయటపడడానికి దానికి ఒక చట్టము, దాని నుంచి ఒక రాజ్యాంగము, నల్లవాళ్ళ యొక్క హక్కులు, దేంట్లో నుంచి వచ్చింది? ఒక విపరీతమైన సంక్షోభం నుంచి వచ్చింది బాగా అమెరికా రాజ్యాంగం. రాజ్యాంగాలు రావడమే ఒక ఉద్యమాల నుంచి, స్వాతంత్ర ఉద్యమాల నుంచి రాజ్యాంగాలు వస్తాయి, రాజ్యాంగాల్లో ప్రమాణాలు ఉంటాయి, అది పాలించేవాడు ఆ ప్రమాణం ప్రకారం పాలించాలి. రాజ్యాంగాన్ని మొక్కుతున్నారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు, కానీ రాజ్యాంగంలో ఏం రాస్తుంది? మీరు పాలన రాజారు, ఒక మనిషిని రాజ్యము చంపడానికి వీల్లేదు. ఇది చట్టపరంగా రాజ్యము ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి వీల్లేదు, చట్టబద్ధంగా తప్పించి. అంటే చట్టం ఏం చెప్తుందంటే రాజ్యము మనిషిని రక్షించడానికి వచ్చింది, కానీ మనిషిని చంపడం అనేది రాజ్యం యొక్క లక్ష్యం కాదు. అట్లీస్ట్ సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా రాజ్యము ఒక మనిషి ప్రాణాన్ని ఎక్సెప్ట్ త్రూ ది ప్రొసీజర్ ఆఫ్ లా, చట్టబద్ధంగా తప్పించి, అంటే చట్టబద్ధంగా అంటే ఉరివేయడం, చట్టబద్ధంగా తప్పించి రాజ్యం ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడానికి వీలైతే ఇది చట్టం, ఇది నాగరికత ప్రమాణం. కానీ అది కేర్ చేయం, మేము దాన్ని లోడుతాం, మేము చంపుతాం, చూద్దాం ఏం చేస్తారు. అది ఎక్కడ రాకొచ్చిందంటే న్యాయ వ్యవస్థ సరే ఇదైతే ఓ సీరియస్ ఇష్యూ, ఓ మనిషిని చంపడం మీద ఒక ఉద్యమం అని అన్నారు. న్యాయ వ్యవస్థ ఎంత సిల్లి అయిపోయిందంటే, మీనాక్షి నటరాజన్ అనేటువంటి ఏఐసిసి రిప్రజెంటేటివ్, ఆమె గాంధీ అను చెరకాదుపుతుంది, చాలా పర్సనల్ గా చాలా ఆనెస్ట్ ఉన్న మనిషి, ఇంటిగ్రిటీ ఉన్న మనిషి. ఆ మనిషి కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళ, ఇంకొక కాంగ్రెస్ అభ్యర్థి తన పట్ల సరిగా ప్రవర్తించలేదు అని ఆమె ఏం చేసిందంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఒక 5 మందికి ఒక లెటర్ ఇచ్చింది, ఏమని? ఓ కాంగ్రెస్ అభ్యర్థి నా పట్ల సరిగా ప్రవర్తించడం లేదు. ఈ 5గురు నుంచి తనకు సమాధానం రావడం లేదా పోలీస్ పోయింది. పోలీస్ స్టేషన్ పోయి నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక వ్యక్తి మీద వీళ్ళు ఇంతవరకు యాక్ట్ చేయలేదు అని అన్నారు, ఎఫ్ఐఆర్ కూడా లేదు.
ఈ కంప్లైంట్ ఉన్నదని రాజ్యసభ మెంబర్షిప్ ఉంటే వాడు రిటర్నింగ్ ఆఫీసరు నీ మీద ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి నేను రాజ్యసభ సభ్యత్వం చెల్లదని వాడు ముగ్గురు నాన్న అపోజ్ అంటే ఇట్లా ఇచ్చింది. ఎంత అసలు అంటే ఆశ్చర్యం. ఆమె క్రైమ్ లో భాగం కాదు, ఆమె క్రైమ్ చేయలేదు, ఆమె ఎవరో నా మీద కష్టమైందనే లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ కు ఈమె సరి అయిన సమయంలో స్పందించలేదని ఆమె డిస్క్వాలిఫై చేశారు. అందుకే ఈ స్టేజ్ అప్పుడు ఆమె ఎలక్షన్ కమిషన్ పోయింది, వాడు వినలేదు. న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయింది. న్యాయ వ్యవస్థ కనీసం చూడాలి కదా, రేపు ఈ మేరకు ఇంత సిల్లీ కేసులో పెట్టారు ఒక రాజ్యసభ మెంబర్ అనుకున్నా, నాకేం సంబంధం లేదు, మీరు ఎలక్షన్ కమిషన్. ఇదే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. మీరు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అయితే చేయలేదండి కదా మీ దగ్గరకు వచ్చింది, లేదా ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ, మీరు ఎలక్షన్ కమిషన్ కొట్టేశారు. ఇప్పుడు ఆమె ఎక్కడ పోవాలి? ఎలక్షన్ కమిషన్ వినడం లేదు, సుప్రీంకోర్టు వినడం లేదు, ఆమెకు అన్యాయం జరిగింది. రాజ్యసభ మెంబర్షిప్ పోయింది ఆమె. వాడు ఎలక్ట్ అయినోడు దాదాపు అసలు అన్లాఫుల్ ఎలక్షన్ అది. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కడ పోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పోవాలంటే ప్రజల దగ్గరికి రావాలి. మనం కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, అంతిమంగా అన్యాయం జరిగితే ఎక్కడ పోవాలి అంటే, మేధా పాట్కర్ కేసులో నర్మదా మీద ఆమెనే పోయింది కోర్టుకు, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆమెకు అగైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మేధా పాట్కర్ కలిసి అడిగినమ్మా, నువ్వు ఏం చేస్తావమ్మా, నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, సుప్రీంకోర్టు నర్మదా మీద నీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చాడు, నువ్వే పోయినావు అని ఆమె ఏంటంటే, సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇట్స్ అ ఫైనల్ అపీల్ ఆఫ్ లా. లీగల్ గా అది ఫైనల్ అపీల్, బట్ నాట్ మారల్. అది చట్టం కావచ్చు కానీ నైతికత కాదు. కనుక ఐ విల్ గో టు ద పీపుల్, నా మారల్ అప్పీల్ చేస్తాను నేను. ఈ నైతికత, ఇది నువ్వు చట్టం ఏదైతే నువ్వు చట్టానికి ఇంకా అతీతంగా సమాజంలో నైతిక విలువలు ఉంటాయి కాబట్టి, సమాజంలో ఉండే నైతిక విలువల మీద ఆధారపడి ఐ గో టు ఫైనల్లీ టు ది పీపుల్స్ కోర్ట్ అన్నది. నేను ప్రజల కోర్టు జరిగిపోతా. మనలో కూడా అంతే పరిస్థితి. మన పరిస్థితి అంటే మన న్యాయం జరగడం లేదు. మన న్యాయం జరిగితే ఎక్కడ పోవాలంటే న్యాయ వ్యవస్థ ఇక అంతా న్యాయవాదులు కూర్చున్నారు, వాళ్ళు రోజు అనుభవిస్తూనే ఉన్నారు, జడ్జిలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. మరి ఎక్కడ పోవాలంటే ప్రజల దగ్గరికి పోవాలి. ప్రజల దగ్గరికి పోవాలంటే వాడు ఏం చేస్తున్నాడు, ప్రజలను ఒక భయంలో పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడున్న చారిత్రక పరిస్థితి అది. ఆ భయంలో నుంచి ప్రజలు బయటకు వచ్చారంటే వ్యవస్థలో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయి. భయంలో నుంచి బయటికి రావాలి, ప్రశ్నించాలి. మన ఈ మీటింగ్ పెట్టుకోకైనా బాధిత కుటుంబాలకు వచ్చి తాము స్వయంగా తమ కుటుంబానికి ఏం జరిగిందని చెప్పినా, ఈ చెప్పడం కానీ, ఈ మీటింగ్ కానీ, చర్చ జరగడం కానీ, ఇది సమాజంలో ఉండేటువంటి భయానక వాతావరణం నుంచి సమాజం కాదా భయపడితే ఇంకా మనకు భవిష్యత్ లేదు. మనం భయం నుంచి బయటపడాలి, మనం ప్రశ్నించాలి. మన రాజ్యాంగం ఉంది, అందరూ ఇప్పుడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. ఇక మేము కూడా పోయిన ఎన్నికల్లో, మేము ఎన్నడూ ఎన్నికల అసలు మా ఏ పార్టీకి అని చెప్పలే, మేము కూడా పోయిన ఎన్నికల ఏ పార్టీకి అని చెప్పలే, కానీ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం, రాజ్యాంగంలో ప్రియాంబుల్ గురించి మాట్లాడడం, రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39 గురించి మాట్లాడడం, రాజ్యాంగంలో న్యాయాన్ని గురించి మాట్లాడడం. ఎందుకంటే ఈ రాజ్యాంగం స్వాతంత్రోద్యమం నుంచి వచ్చింది. స్వాతంత్రోద్యమంలో త్యాగాల వల్ల రాజ్యాంగం, ఆ త్యాగాల వల్ల వచ్చిన రాజ్యాంగం కాబట్టి మనం కూడా ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించాం. అందుకని ఈ జడ్జ్మెంట్ వచ్చింది, సురేష్ చెప్పిన జడ్జ్మెంట్. ఏమంటే పోలీసులు ఎవరినైనా ఎన్కౌంటర్లో చంపితే అది ఒక కల్పబుల్ హోమిసైడ్ గా ట్రీట్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేసి, ఒకవేళ ఎంక్వైరీ వాళ్ళకు వ్యతిరేకం కాకపోతే వాళ్ళని శిక్ష పడాలి వాళ్ళు. ఇది జడ్జ్మెంట్, చాలా గొప్ప జడ్జ్మెంట్ అది. ఆ విధంగా జడ్జ్మెంట్ చెప్పి అదే సుప్రీంకోర్టులో ఎక్కడో సేపు పెట్టారు, అది ఎక్కడ పోయిందో తెలియదు ఆ జడ్జ్మెంట్. కానీ ఒక దశలో న్యాయ వ్యవస్థ, పోలీసు వాళ్ళు కూడా చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట ప్రకారంగా శిక్షించాలి అనేటువంటి ఒక జడ్జ్మెంట్ ఇచ్చిన ఇవే సుప్రీంకోర్టు. ఇవాళ వాళ్ళు జరిగిపోతే అసలు ఎన్కౌంటర్ జరుగుతుందని సుప్రీంకోర్టు కేసేస్తే ఏదో శాంతి చర్చలు అని అంటున్నారు కదా, చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ఆ కేసే లేదు. ఆ సుప్రీంకోర్టు జరిగిపోయి ఇట్లా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, దాన్ని ఒకసారి చూడండి అంటే, లేదా శాంతి చర్చలు అని ఏదో జరుగుతోంది, చూద్దాం ఆ ప్రయత్నం ఏం జరుగుతుందో అని అన్నారు. కానీ నిజంగానే మరి దీని మీద మనం
చూడాలి, నేను సీరియస్ గా మనం పరిశీలించాలని అనలేదు. ఎలక్షన్ కమిషను, న్యాయ వ్యవస్థ, కమిషన్స్, కమిటీసు ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్టీ ఈ రాజ్యాంగం అనేది కాదు, ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, స్వాతంత్రోత్సవం సంబంధం లేదు. ఆ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని మేము అసలు తిరస్కరిస్తున్నాం అని ఎప్పుడైతే అన్నారో, ఆ పార్టీ ఎప్పుడైతే అక్కడ అధికారం ఉందో మనం ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మన ముందున్నది. ఇవాళ ఎన్కౌంటర్ గురించి మనం మాట్లాడి, ఎన్కౌంటర్ గురించి కాదు మేము మాట్లాడి, మేము న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాం, న్యాయ వ్యవస్థ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. ఈ సమాజంలో నాగరికత పాలన ఉంటుందా లేదా అని మేము అడగడానికి వచ్చాం. మా కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగింది, కానీ ఇటువంటి అన్యాయం మిగతా వాళ్ళకి జరగకూడదు. అందుకనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. మాకి అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని మీరు ఎందుకు చెప్తా అంటే, అన్యాయం మిగతా వాళ్ళకి జరగకూడదు. మాకు జరిగిందా అన్యాయాన్ని మీకు చెప్తున్నాం, మీకు ఎటువంటి అన్యాయం జరగకూడదు అని మనము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా, మీరు ఎక్కడమే మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మా కుటుంబ సభ్యులకి ఇది అన్యాయం, కానీ ఇటువంటి అన్యాయం మిగతా వాళ్ళకి జరగకూడదు. ఇవాళ మనం జరగాల్సిన చర్చ ఏదైతుందో, అసలు ఈ రాజ్యాంగం ఏమవుతుంది, ఈ న్యాయ వ్యవస్థ భవిష్యత్ ఏమిటి, అసలు ఈ న్యాయవాదులకు ఉండేటువంటి గౌరవం. నేను న్యాయవాదులకు కూడా జడ్జి, న్యాయమూర్తులకు కూడా నేను 6 ఏళ్ళు లెక్చర్స్ ఇచ్చిన హైకోర్టు జడ్జెస్. నేను చెప్పేవాడిని, మీరు న్యాయమూర్తులు అని అంటున్నారు, జడ్జ్ అంటారు, జస్టిస్ అంటారు. చెప్పిన జడ్జిలు మీరు అంటారు, కానీ జస్టిస్ మీరు యూ ఆర్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్. సో జస్టిస్ సో అండ్ సో అంటున్నాం. నువ్వు జడ్జ్ అన్నామో సరే పొజిషన్ ఉంది, కానీ జస్టిస్ ఎందుకు అంటావు అంటే నీ నుంచి న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నువ్వు న్యాయమూర్తివి, నువ్వు న్యాయమూర్తిని సమాజం నిన్ను గౌరవించి నిన్ను అక్కడ కూర్చోబెడితే మీరు న్యాయం చేయడమే చేయడం తప్పించే మీరు అట్లా జడ్జిమెంట్స్ ఇస్తే మీ న్యాయ వ్యవస్థ భవిష్యత్తు ఏంటి, మీ న్యాయవాద సమాజంలో ఉండే గౌరవం ఏంటి అనే ప్రశ్న ఏదైతున్నాయో చాలా మౌలికమైన ప్రశ్నలు. జడ్జిని మనం అడుగుతున్నాం, అంటే అడిగే అటువంటి ధైర్యం మనకి ఎందుకు వచ్చిందంటే, ఏంటో ఇంత పూర్తి అన్యాయం అయిన తర్వాత ఇక మనం మాట్లాడకపోతే న్యాయ వ్యవస్థ ఏమవుతుందని మనం మాట్లాడుతున్నాం. ఏమైనా జడ్జిని నన్ను అడిగితే ఇదే చెప్తాను, సార్ మీ మీద విశ్వాసం సమాజంలో పోయింది, ఇక మేము అట్లా మాట్లాడక తప్పడం లేదు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ తనను తాను కాపాడుకోవాలంటే, తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే, తన ప్రతిష్టను కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మీరు న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీరు జడ్జిమెంట్స్ ఇవ్వండి అనే ఒక డిమాండ్ ఏదైతుందో సమాజం నుంచి రావాలి. ఆ సమాజం నుంచి డిమాండ్ రావడం కొరకని మనం ఇక్కడ కూర్చొని మీరు స్వయాన హైదరాబాద్ నగరానికి వచ్చి మీ బాధని ఇక్కడ పంచుకోవడం ఏదైతుందో, ఈ బాధ పంచుకోవడంలో ఒక మానవీయ కోణం ఉంది, సమాజ భవిష్యత్తు కూడా దీంట్లో కొంత ఉంది. మిగతా మనుషులు ఇట్లా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక ఆకాంక్ష మీకుంది. మీ అందరినీ ఇక్కడ దాకా వచ్చి మీ అనుభవాన్ని పంచుకున్నందుకు మనసారా అభినందిస్తూ, మీ కుటుంబాలు జరిగిన అన్యాయం ఏదైతుందో అది అన్యాయం మీకు జరిగింది, కానీ చరిత్రలో ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ పేరు మాత్రం తప్పకుండా చరిత్రలో ఉంటుంది అనేటువంటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరినీ, నాకు ఇంకొక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఏంటంటే, బయట మత సామరస్యం కొరకని పోరాడి చనిపోయిన వాళ్ళు, లేదా విపరీతంగా టార్చర్ అనుభవించిన వాళ్ళు, ఒక 10 మందిని కాశ్మీర్ నుంచి, మణిపూర్ నుంచి, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి పౌర సమాజ గౌరవంగా హర్షమందర్ గారు రహమత్ అనే ఒక పేరు మీద నేను నిన్న ఒక నావెల్ ఆఫీసర్, ఆమె చనిపోయింది, ఆమె ఫైట్ చేస్తూ చనిపోయింది పహల్గాంలో. తర్వాత అలా ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో అక్కడ కూడా ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు, కానీ మత సామరస్యం కొరకు ప్రాణాలు ఇచ్చారు. తండ్రి వచ్చాడు, కొడుకు చనిపోయాడు ఫైట్ చేస్తూ, కానీ ఆ అవార్డు ఇచ్చిన ఆమె విపరీతంగా ఏడ్చింది అక్కడ ఆయనను చూసి. ఒక ముస్లిం ఆయన నమాజ్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు, పొడిచారు, రక్తం కడుతున్నా నమాజ్ చేశాడు. అందరూ నమాజ్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి మనకు దుర్మార్గం ఏం చేసినా మీరు రియాక్షన్ గా పోయి
వాళ్ళ మీద రియాక్షన్ చేయొద్దు, మీరు నిగ్రహం పాటించండి. మనకు మసీదులో జరిగింది, ఇస్లాం మతం ప్రకారం మనం అట్లా చర్యలు తీసుకోవడం తప్పు, మనం శాంతి కొరకే ప్రయత్నం చేద్దామని చెప్పిన ఆయనకు అవార్డు ఇచ్చారు. అంటే అంత స్టాబ్ అయి రక్తం గారుతున్న దశలో కూడా శాంతిని కాంక్షించినట్టు. కనుక ఇది సమాజంలో అక్కడ ఆపరేషన్ కాదు, అది ఇక్కడ బయట కమ్యూనల్ హార్మనీ, మనుషులు కలిసి ఉండాలని చెప్పే వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ఇంత హింస జరగడం మీద అవుతుందో, ఇంకా ఎక్కడ ఏ విలువల కొరకు సమాజం నిలబడుతుంది అనే ప్రశ్న ఏదైతుందో ఒక మౌలికమైన ప్రశ్న మన ముందు ఉన్నది అనేటువంటి విషయం చెప్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ లాయర్స్ ఫోరం మీద నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు.